మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ దగ్గర చూసి ఈయన పులివెందుల పులి అంటారు, నిజంగా పులివెందుల పుల లేకపోతే పులివెందుల పిల్ల అనిపించిందండి. ఎందుకంటే ఈవేళ ఆయన అసెంబ్లీకి వెళ్ళడం, నిన్న వాళ్ళు ఇచ్చిన బిల్డప్, ఈవేళ ఆయన అసెంబ్లీకి వెళ్ళడం, అసెంబ్లీ నుంచి ఆయన అక్కడ ప్రవర్తించిన తీరు నిజంగా అంటే పులి అని ప్రచారం చేయించుకుంటున్న పిల్లేమో, అంటే లక్షణాలు పిల్లివి ఉన్నాయి కానీ బయటికి పులి అని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు పిల్లైనా పర్లేదండి, పిల్లిలో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి, చాలా మంచి, అంటే అందరూ పెంచుకునే ఒక పెట్టది, పిల్లిలోనూ మంచి క్వాలిటీస్ ఉంటాయి. కానీ పిల్లి ఎప్పుడు పులిలాగా యాక్ట్ చేయకూడదు, యాక్ట్ చేస్తే సమయం వచ్చినప్పుడు దొరికిపోతుంది. ఇక్కడ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా ఎలివేషన్స్ ఇచ్చి పులివెందుల పులి, సింగిల్ సింహం అని ఇచ్చిన ఎలివేషన్స్ వల్ల ఈవేళ ఆయనకు అవమానం జరిగింది అనిపించిందండి నాకు. ఎందుకంటే బేసిక్గా ఆయన ఏంటో, ఎందుకు మాటలు ఎందుకు నేనే చూపిస్తాను రండి. ఈవేళ అంతా మీమ్సే గుర్తొచ్చేయండి నాకు. ఈయన ఈవేళ ప్రవర్తించిన తీరు చూసినప్పుడు అన్నీ మీమ్సే. ఒకసారి చూడండి, తిరుమల లడ్డూపై కూటమి నేతల అసత్య ప్రచారం, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, చంద్రబాబు అరాచక పాలన, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు అంటూ నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ వాకౌట్. ఏమండి, ఇంతకీ విషయం ఏం జరిగింది మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే నాకన్నా తెలివైన వాళ్ళు మీ అందరూ. ఈవేళ అసెంబ్లీ సెషన్ ఎలా స్టార్ట్ అయింది? గవర్నర్ గారి ప్రసంగంతో స్టార్ట్ అయింది. ఎప్పుడు అంతే కదా, గవర్నర్ గారి ప్రసంగంతో స్టార్ట్ అయింది. గవర్నర్ గారు ప్రసంగం చెప్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ కానీ లేదా తల్లికి వందనం కానీ ఇలాంటి పథకాలన్నీ ఎంత బాగా చేసింది గవర్నమెంట్ అని, గవర్నమెంట్ చేసిన పనులన్నీ కూడా ఆయన చెప్పుకొస్తుంటే ఒకవేళ గవర్నర్ గారు కనుక ఆ స్పీచ్ అయిపోతే టక్మని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు అందేసుకుంటారేమో, ఈ స్పీచ్ అవ్వకముందే మనం పారిపోవాలి అక్కడి నుంచి అని వాళ్ళ కంగారు, వాళ్ళ నినాదాలు, ఏదో బయట నిరసన తెలియజేస్తున్నట్టు లేకపోతే ఎక్కడో ధర్నా చేస్తున్నట్టు అసెంబ్లీలో కనీసం అవకాశం ఇవ్వకుండా గవర్నర్ గారి ప్రసంగం స్టార్ట్ అయిందండి. వెంటనే నినాదాలు, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ, ఏదేదేదో మాట్లాడితే టప్పని పారిపోయారు అక్కడి నుంచి. ఎవ్వరూ ఇంకా నోరెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదు, లేదా లోకేష్ గారు ఏం మాట్లాడలేదు, స్పీకర్ గారు ఏమీ నోరు విప్పకుండా వెళ్ళారు. అలా కనపడ్డారు, ఫోటో తీయించుకున్నారు, టప్పని పారిపోయారండి అంతే, 4-5 కేకలేసి. అది చూసినప్పుడు నాకు సినిమాలో సీన్ గుర్తొచ్చింది. మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రభాస్ గారి సినిమా వచ్చింది అప్పట్లో. ఆ సినిమాలో క్రికెట్ మ్యాచ్ ఆడే ఒక సీన్ ఉంటుందండి, ఒక సన్నివేశం. ఆ క్రికెట్ మ్యాచ్లో రఘుబాబు గారు ఆయన బ్యాటింగ్కి దిగుతాడు. బ్యాటింగ్కి దిగితే బౌలింగ్కి ప్రభాస్ గారు వెళ్తారు. వెళ్ళి రఘుబాబు గారిని చూసి అప్పటి వరకు తీసుకున్న లెంత్ కన్నా ఒక 4 అడుగులు ఇంకా వెనక్కి వెళ్తాడు, దూరం నుంచి పరిగెట్టుకొద్దామని. అంటే ఫాస్ట్ బాల్ వేస్తున్నాను అన్నట్టు రఘుబాబు గారిని భయపెడతాడు ప్రభాస్ గారు. ఎప్పుడైతే ఆయన దూరం వెళ్ళాడో, అమ్మాయి బాల్ చాలా ఫాస్ట్ వేసేస్తాడో, నా బుర్ర బద్దలాసిపోద్దు అనుకుంటాడు, ఏంటో తెలియదు రఘుబాబు గారు. వెంటనే నేను ఏం చేస్తాడంటే ఆయనే వికెట్ కొట్టేసుకుని, హిట్ వికెట్ కొట్టేసుకుని అవుట్ ఎంపైర్ అని తిరిగేసి నేను అవుట్ అయిపోయినా వెళ్ళిపోతాడు. చూసినప్పుడు అదే అనిపించింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటా, లోకేష్ గారు ఏమనుకుంటా, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటా, నన్ను ఇలాగ అనేస్తారేమో, నన్ను మాట్లాడనివ్వరేమో, ఏంటంటే నిలదీయనివ్వరేమో. ఇక్కడ చూడండి, దేని మీదట శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు. నిలదీయనిస్తారో నిలదీయనివ్వరు అసలు చూడాలి కదా, నువ్వు అక్కడ ఉండాలి కదా ఒక 5 నిమిషాలు. ఉండకుండా వాళ్ళు నిలదీయనివ్వరు, నన్ను అడగనివ్వరు, ఏం చేయనివ్వరు, అందుకని నేను పారిపోతుందని చెప్పి పారిపోయాడు అంతే. సేమ్ ఆ సినిమాలో ఆ హిట్ వికెట్ ఏదైతే ఉందో అలాగా తనకు తానే వికెట్లు కొట్టుకుని అవుట్ అయిపోయిన రఘుబాబు గారు గుర్తొచ్చారు నాకు జగన్ ఎక్కడ చూస్తే. ఇవి ఇంత దారుణం ఏంటండి మనిషి, నాకు అర్థం కాలేదు. ఏమంటే దానికి తోడు ఫోటోలు దిగారండి అక్కడికి వెళ్ళి. నిజంగా వీళ్ళు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్సీలు నాకు తెలీదు. నేను వీళ్ళని చూసిన తర్వాత అండి, ఇగో ఈ 11 మందిని, ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇందులో ఒక ఇది కనిపెట్టాను నేను. మొత్తం గెలిచిన 11 మందిలో 6 రెడ్డి గారిలో ఉన్నారండి, రెడ్డిలో ఉన్నారు కేవలం. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, విరూపాక్ష, తాడిపత్రి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, రేగం మత్స్యలింగం. ఏమంటే ఈ ఎమ్మెల్యేల పేర్లు చూసినప్పుడు నోరు పారేసుకున్నాడో, ఎవడైతే నోటుకు వచ్చినట్టు వాగాడో,
అసెంబ్లీలో కానీ బయట కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు వాగే బూతురాయుడు ఒక్క నాగుడు గెలవలేదండి. మినిస్టర్లు కూడా వీళ్ళందరూ కొత్తోళ్ళే, వీళ్ళెవరు కూడా బూతులు మాట్లాడిన వాళ్ళు కాదు. ఏపీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారో చూడండి. బూతులు మాట్లాడిన ఒక్కడిని గెలవలేదు. మంత్రులతో సహా మొత్తం అంబటని, కొడాలిని, లేదా మరొక వంశీని, ఏమంటే రోజాని, పేర్నిని, మొత్తం మినిస్టర్లు అందరూ ఊడ్చి పారేసారండి జనం. ఎవరెవరు అన్ని కొత్త ముఖాలు. అంటే ఏపీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారంటానికి ఇంతకన్నా నిదర్శనం కావాలండి. అంటే ఇది ఫేస్లు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పట్టుగా ఇదే క్రమశిక్షణగా ఏం కదలకుండా వాళ్ళు నిలబడ్డాడు చూడండి, అస్సలు ఏం మాట్లాడకుండా. ఇదే వ్యక్తి అంటే ఇప్పుడు పులి సింహం అని ఎందుకంటారంటే అండి, కొంతమంది మనుషుల్ని పులులతోనూ సింహాలతోనూ పోలుస్తారు. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ మెంటాలిటీ పులిని సింహాన్ని పోలు ఉంటుంది అని. పులి కానీ సింహం కానీ ఎప్పుడు దాని వెనకాతల 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా చూసుకుని అప్పుడు వెళ్దు ఫైట్కి. ఒకటే ఉంటుంది. ఒకటి ఉన్నా సరే దానికన్నా బలమైన, దానికన్నా ఎత్తైన ఏనుగు మీద కూడా అటాక్ చేస్తుంది. అంటే అంత ధైర్యం, అంత కెపాసిటీ ఉన్న మనుషులు వాళ్ళని సింహంతోనూ పులితోనూ పోలుస్తారు. అవతల ఎంతమంది అన్నా ఉన్నాయి, ఎంత బలమైన వాళ్ళన్నా ఉన్నాయి, అటాక్ ఇస్తారు. అది సింహం నైజం, పులి నైజం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పులి అనడానికి నాకు అసలు ఆయనలో ఒక్క లక్షణం కూడా కనపడలేదండి. ఎందుకంటే ఆయన జనం ఉన్నప్పుడేమో బేభత్సంగా రెచ్చిపోయాడు. 2019 నుంచి 24 దాకా ఆయన దగ్గర 151 మంది ఉన్నప్పుడు అసలు మామూలుగా కాదు. ఎలా డైలాగులు మీకు గుర్తుండే ఉంటాయి. అచ్చెన్నాయుడు గారిని అచ్చం కళ్ళు ఎంత పెద్ద పెద్ద చేసుకుంటే ఎవరో భయపడరు, ఇదే బాడీ కాదు బుర్ర పోయింది, పెద్ద పెద్ద డైలాగులు, కేకలు, అరుపులు, బెదిరింపులు. ఇంత చేసింది జగన్మోహన్ రెడ్డి నిజంగా ధైర్యవంతులేమో అనుకున్నామండి అప్పుడు. కానీ వెనకాల జనాన్ని చూసి మనోడికి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం చూసి మాట్లాడతాడు. వెనకాల జనం లేకపోతే 10 నిమిషాలు అక్కడ నిలబడి అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తాడని ఈరోజు అర్థమవుతుంది. 10 గంటలకు వచ్చేటట 10-11 కరెక్ట్ 11 నిమిషాలు వెళ్ళిపోయాడట. అందరూ ఎటకారం చేస్తున్నారండి. ఆయన 11వ తారీఖున 11 గంటలకు వచ్చాడు, 11 నిమిషాలు వచ్చాడు, జరుగుతున్నాయి మొత్తానికి. మొత్తం మీమ్స్కి ట్రోలింగ్ ఐటమ్ అయిపోయి చూడండి వేళ జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆయన ఏం మాట్లాడి తెలుసండి. ఇప్పుడు నేను సింహంతోనూ పులితోనూ ఎందుకు పోలుస్తారని చెప్పాను. ఒక్కటే ఉన్నా సరే అంతకన్నా బలమైన వాళ్ళు ఉన్నా ధైర్యంగా నిలబడడం, ధైర్యంగా పోరాడడం అనేది ఆ సింహం లక్షణాన్ని, పులి లక్షణాన్ని గుర్తు చేస్తుంది. రండి ఆ లక్షణాన్ని మీకు గుర్తు చేస్తాను రండి. వయసు 76 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి. 75, 76 లేదా 74 ఆ టైంలో. ఆ వయసులో ఒక పెద్ద ఆయన అవతల అంబటి, పేర్ని, కొడాలి, దోరంపూడి, రోజా కన్నా బూతులు గలీజ్గా ఎవడాడు సీదిరి అప్పలరాజు గాడు, ఏమంటే ఇంకోటి ఎవడో ఉండేవాడు, ఆడు కూడా నోటికి ఏదో వస్తే అది వాగేవాడు. ఇలాంటి డాషలు అందరూ ప్రతిపక్షంలో కూర్చుని ఉన్నప్పుడు కేవలం 23 మందితో, అవతల 151 మంది ఉన్నారు, 23 మందితో 74 సంవత్సరాల వయసులో పెద్ద ఆయన అక్కడ కూర్చుని వాళ్ళకి ఏం మాట్లాడాడు చూడండి. నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు. మాట్లాడి పర్వాలా, ఏమి చేయలేరు. మీరు 151 మందిని నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నా వయసు ఏం బాధ లేదు. ఎవరు కూడా అధ్యక్ష పదే వయసు గురించి మాట్లాడుతున్నారు. నేను నా వయసు ఎంతున్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను, ప్రోగ్రెస్ ఐడియాస్ ఉండే వ్యక్తిని. ఏం బాధ లేదు. ఆహాహా కాదు, ఊహో కాదయ్యా, అన్నిటి చెప్తున్న సమాధానం. నీ 150 మందికి సమాధానం చెప్తా. ఆయన చూడండి ఎంత ధైర్యంగా, ఎంత నవ్వుతూ, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడు చూడండి. 151 మంది ఉన్నారు, అందరూ బూతురాయిళ్లే, గలీజ్ ఎదవలు ఉన్నారు ఆ రోజున అసెంబ్లీలో. అనకూడదు కానీ అలాంటి ఎదవలు ఉన్నా సరే ఆ వయసులో పెద్ద ఆయన వచ్చి మీరు ఎంతమంది వచ్చినా సరే నేను సమాధానం చెప్తాను ఎలా నిలబడ్డాడండి. ఇవాళ జగన్ ఒక్క నిమిషం నిలబడలేకపోతున్నాడు అసెంబ్లీలో. మీరు పాయింట్ గమనించండి. ఇప్పుడు దమ్ము అనేది ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించేది కాదండి, సమయాన్ని బట్టి బయటకు వస్తుంది. అది ఆ సందర్భంలో వస్తుంది.
అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎస్ ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి 23 సీట్లు ఇచ్చారు. 23 సీట్లను పట్టుకుని వెళ్ళి ఆయన అక్కడ అసెంబ్లీలో కూర్చుని నన్ను నమ్మి 40% మంది ఓట్లు వేశారు ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా ప్రజల తరపున నేను వాయిస్ వినిపించాలి. మీరు 151 మంది ఉంటే ఏంటి చెప్తాను నేను సమాధానం అని ఎలా చెప్పాడండి ఆయన? ఎందుకు పారిపోతున్నాడండి వాళ్ళ జగన్? పారిపోవటమే కాకుండా మళ్ళీ ఎలివేషన్లు ఉంటాయి చూడండి. పారిపోవటంలో కూడా ఎలివేషను ఏమండి. నేను అసలు సాక్షి వాళ్ళు ఎలాంటి ఎలివేషన్ ఇచ్చారో తెలుసండి. నేను అది చూసి అప్పుడు ఈ అమ్మ అయితే రేపు ఏదో మొత్తానికి జరగబోతుందిరా బాబు, మన వాళ్ళు రెచ్చిపోతున్నారు అయితే వైసీపీ వాళ్ళు, వీళ్ళకి కూడా ధైర్యం వచ్చినట్టుంది అనుకున్నానండి. వారిని కడిగి పారేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతున్నా రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరుపై తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యింది. అలా చెప్తే నిన్న బిల్డప్ అబ్బా జరుగుతుంది అయితే అసెంబ్లీ, వీళ్ళు బయట ఏదో అలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది అని వైసీపీ వాళ్ళు వాగుతున్నారు కదా, అక్కడ అడుగుతారు. అడిగితే కరెక్ట్గా కూటమి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు ఆధారాలతో చెప్పుతూ కొట్టినట్టు చెప్తారు సమాధానం. రేపు జరగబోతుంది ఏదో అనుకున్నానండి. ఏంటి అడిగి పారేసేది కడిగి పారేసేది ఏంటమ్మా సాక్షి? ఏం అడిగి పారేసారు? నాకు వీళ్ళు ఎలాగా కండువాలు వైసీపీ కండువాలు వేసుకుని వస్తుంటే అదృశ్య సినిమాలు అనుకుంటానండి. ఎన్టీఆర్ గారిని అడగడానికి బ్రహ్మానందం గారు కూడా అలాగే పదండి తేల్చేద్దామని చెప్పి ఓ 4-5 పంతులు గారిని పట్టుకుని స్పీడ్గా కోపంగా నడిచెళ్ళే సీన్ ఉంటుందండి ఒకటి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తల్లిని కాదు ప్రేమించింది పిల్లనాన్నగానే అందరూ చీకొట్టి వెళ్ళిపోతారు. సేమ్ అదే సీన్ గుర్తొచ్చిందండి. ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ కండువలు వేసుకుని మేము ఏది చెడుగుడు ఆడేస్తాం, కూటమిని చీల్చి చెండాడేస్తామని వచ్చి 2 నిమిషాలు కూడా ఉండకుండా అక్కడి నుంచి తుర్రుమని పారిపోయారండి. దేని దరిద్రం నాకు అర్థం కాదు. పారిపోవడం ఒక ఎత్తు అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారండి సిగ్గు లేకుండానే. ఇదేం కర్మ నాకు అర్థం కావట్లేదు. ఏమంటే వరద కళ్యాణి గారు అంటే ఎమ్మెల్సీ గారు, ఈవిడికి ఎమ్మెల్సీ ఇచ్చింది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుందని, శాసన మండలిలో కూర్చొని మాట్లాడుతుందని, అంతేగాని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటండి. రండి రా ఏమైనా ఉంటే రండి తెలుసుకుందాం రండి మాట్లాడదాం రండి అసెంబ్లీలో మీరు మాట్లాడిన ప్రతి ఆరోపణకి విమర్శకి మేము సమాధానం చెప్తామని మగోళ్ళ కూర్చొని ఉంటే అక్కడ వాళ్ళు వీళ్ళేంటండి పారిపోతున్నారేంటి? బయటకు వచ్చేసి బయట ప్రెస్ మీట్లు ఏంటి? అసలు బయట ప్రెస్ మీట్లు పెట్టుకునే మీకు ఈవిడ ఎమ్మెల్సీ, ఇతను ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ రండిరా బాబు అసెంబ్లీలో చర్చిందాం, మీరు చెప్పే సొల్లేంటో దానికి మేము ఆధారాలు చూపిస్తాం రండి అంటే అక్కడికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి ఇలా కనపడి జస్ట్ ఫోటో దిగేసి అక్కడి నుంచి ఏదో సంతకం పెట్టేసి తుర్రుమని పారిపోయి బయటకు వచ్చి చీల్చెత్తా పొడి చెత్త కాల్చెత్తా ఏంటిది? కారులో వెళ్తుంటే కుక్కలు పరిగెట్టుకు వచ్చేస్తుంటాయండి, కారు ఆపినట్టు మళ్ళీ పారిపోతుంటాయి. లేదు మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా కుక్కలు పొలోమని వచ్చేస్తాయి, తక్కువని మళ్ళీ వెనక్కి తిరిగి ఉండి పారిపోతుంటాయి. బయట ఉన్నప్పుడు అయితే ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారు, ఆ లడ్డూలో ఇలా వచ్చేసింది, అక్కడ అంబటోని అలా చేస్తారు, జోగి రమేష్ గారిని ఎలా చేస్తారు, అది ఇది దీని అంతటి మేము కడిగేస్తామని చెప్పిన వీళ్ళ పోటుగాళ్ళు